Jashwant team. Jashwant team come first. అందరికీ నమస్కారాలు. కరాటే మాస్టర్ ఆదినారాయణ గారు మా 20 కళా సంఘాల్లో సినిమా స్టంట్ మాస్టర్ అసోసియేషన్ స్థాపించి సినిమా వాడికి సంబంధించింది ఎవరికి స్టంట్ మాస్టర్స్ కావాలన్నా కూడా తాను వస్తూ నెల్లూరులో 20 సినిమా షూటింగ్ జరుగుతుంటే
అందులో ఆదినారాయణ గారు 6-7 సినిమాల్లో తను ఫైట్ మాస్టర్ నేర్పిస్తాడు. నేను నెల్లూరు బ్రూస్లీ అంటాను. ఒక విధంగా బ్రూస్లీ మనం డైరెక్ట్ చూడకపోయినా మన ఆదినారాయణ గారిని చూస్తే వాడి బాడీ చూస్తే బ్రూస్లీ బాడీలా ఉంటుంది. దానికంటే కూడా తన వృత్తినే దైవంగా భావించి తాను ఆ వృత్తిని డెవలప్ చేసుకుంటూ పిల్లల్లో కూడా స్కై టాలెంట్ షో ఒకటి పెట్టించి పిల్లలు కూడా ఎంకరేజ్ చేసి దాన్ని 10 ఎపిసోడ్గా తీసి గ్రాండ్ ఫినాలే మేము కొత్తగా ఇస్కాన్ సిటీలో 20 కళాకారు సిటీ స్టూడియో స్థాపించాము. దాంట్లో గ్రాండ్ ఫినాలే ఏర్పాటు చేస్తున్నాడు. ఇంకా సినిమా సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆ స్టూడియోలో ఫ్రీగా చేసుకోవచ్చు. దాని నిర్మాణం అదే జరుగుతుంది. అలాగే దాంట్లో మొదటిది ఆదినారాయణ గారు టాలెంట్ షో పెడుతున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా నేను చిన్నప్పుడు మహబూబ్గాన్ అనే కరాటే మాస్టర్ నాకు నేర్పించే విద్య కలెక్టరేట్లో ఆయన ఉండేవాడు జాబ్గా. ఆయన దగ్గర నేను కరాటే నేర్చుకున్నాను. ఆ రోజు నేర్చుకోబట్టే ఈరోజు నేను ఇంత హెల్తీగా ఉన్న కారణం ఏంటంటే ఆ కరాటే నేర్చుకోబట్టే. బాడీలో ప్రతి అవయవాన్ని కూడా గట్టిపరిచేది కరాటే. మనిషికి రక్షణ కరాటే. ఎందుకంటే మన దగ్గర ఆయుధాలు ఉండవు. చేతుల్ని ఆయుధాలుగా చేసే విద్య ఉన్నది ఒక కరాటేలోని. అలాగే ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలకు కూడా అవసరం. వాళ్ళు ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా దాని రక్షగా దానికి ఏం తీసుకెళ్ళారు కాబట్టి ఈ ఆయుధాలతో ధైర్యం వస్తుంది. ఎవరైనా అటాక్ చేసినప్పుడు ఆ ధైర్యాన్ని ఇచ్చేదే కరాటే. నాకు తల్లిదండ్రులు కూడా చదువు కావాలి జీవితానికి, చదువుతో పాటు కూడా ఇటువంటి విద్యలు తప్పకుండా నేర్చుకుంటే ముందు ఆరోగ్యం, వాళ్ళు హెల్తీగా ఉండాలంటే చదువుతో పాటు ఈ విద్యలు కూడా నేర్చుకోవాలి. ఆత్మరక్షణకు ఇది చాలా అవసరం కూడా. దానికి అనుభవం కూడా అదేను. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చదువుతో పాటు కరాటే ప్రోత్సహించి ఆదినారాయణ లాంటి మాస్టర్ని మనకు ఎక్కడ దొరికంటే చాలామంది ఏదో ఒక టైంపాస్, కానీ ఆదినారాయణ తన సొంత డబ్బుతో తను కష్టపడుతూ తాను వచ్చిన సంపాదనలో పిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంప్రూవ్మెంట్ చేసి వాళ్ళకి ఒక ప్రైజ్ మనీ ఏర్పాటు చేసి దాన్ని వాళ్ళు ఇంకా వాళ్ళ విద్యను ఉలికి తీయాలని చెప్పి కోరుకుంటారు. నమస్తే అండి, నా పేరు వేగూరు ఆదినారాయణ. స్క్వై టాలెంట్ షో అనేటటువంటి ఒక టాలెంట్ షోని స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు. అయితే ఈ యొక్క స్క్వై టాలెంట్ షో అనేది పిల్లలతో స్టార్ట్ చేయడం, వాళ్ళ యొక్క టాలెంట్ని వెలికి తీయడానికి. ఈ యొక్క స్క్వై టాలెంట్ షోని మాకు సపోర్ట్ చేస్తూ అండ్ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి 25 కళా సంఘాల అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు ఈ యొక్క ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ ఇచ్చేసారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే 25 కళా సంఘాల కన్వీనర్స్ అయినటువంటి హరిబాబు సార్ ఈ యొక్క ప్రోగ్రామ్కి ఇచ్చేసారు. థ్యాంక్ యూ సార్. అండ్ అదేవిధంగా స్టంట్ మాస్టర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మేడం సుకన్య మేడం గారు, అలాగే స్క్వై మాస్టర్స్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్ అయిన మేడం సుకన్య మేడం గారు ఈ యొక్క ప్రోగ్రామ్కి వచ్చారు అండ్ సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ మేడం. అయితే ఈరోజు మాకు స్క్వై టాలెంట్ షోలో ఫస్ట్ ఎపిసోడ్, అంటే టోటల్గా మేము 10 ఎపిసోడ్లు తీసుకుంటున్నాము సీజన్ 1. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్లో యోగా ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈ స్క్వై మాస్టర్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా సెల్ ఫోన్కి అడక్ట్ అయిపోయి ఉన్నారు. సెల్ ఫోనే వాళ్ళ ప్రపంచం అయిపోయింది. అలాంటి పిల్లల్ని కొంతమందినైనా బయటికి తీసుకురావాలి, వాళ్ళ టాలెంట్ని బయట పెట్టాలనే ఉద్దేశంతో ఆది మాస్టర్ గారు ఫస్ట్ నుంచి కూడా చాలా కష్టపడి వ్యక్తిత్వం అండి. పిల్లల్లోని టాలెంట్ని బయట పెట్టాలని చెప్పి ఇప్పుడు మనకు ఇలా స్క్వై టాలెంట్ షోని తనకై తనే ఓన్గా దీన్ని ఖర్చు పెట్టుకొని కొందరు సహాయ సహకారాలతో దీన్ని నిర్వహించి పిల్లల యొక్క టాలెంట్ని బయట పెట్టాలని చెప్పి ఈ షో నిర్వహిస్తున్నామండి.